సలార్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 175 నిమిషాల 19 సెకండ్లు. అడల్ట్ సర్టిఫికేట్. ఇక ఈ సినిమా వచ్చేసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఫేమ్, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో సంచలనం సృష్టించి యష్ని ఒక సూపర్ స్టార్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దర్శకుడు ప్రశాంత్ నీల్. సో ఎక్కువ మైన్స్ మీద, ఎక్కువ బొగ్గు గనుల మీద ఎక్కువ షూట్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి ఇతను ఇందులో కూడా ఆ బొగ్గు గనులను వదిలిపెట్టలేదు. సో ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ మీద ఇవాళ ₹410, ₹470 ఈ రేంజ్, అంటే దాదాపు 500 దగ్గరలో టికెట్ పెట్టి ఒక సినిమాని తీసుకెళ్తున్నారంటే అది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. నవ్వడం దేనికంటే ఒక తెలుగు సినిమా పరిస్థితి అంటే ఇంత స్థాయికి తీసుకెళ్లడాన్ని సంతోషించడం, ఏడవడం దేనికంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఈ సినిమాల్ని ఏ రకంగా చూస్తారు అంటే చిన్నపిల్లలకు ఒకవేళ ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే, చిన్నపిల్లలు అంటే అడల్ట్ 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకైనా. నిన్న ఒక తమాషా ఏం జరిగిందంటే డిఎస్ఎల్ వర్షమాల్లో చూసేటప్పుడు అడల్ట్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి పిల్లలు రావద్దు అని చెప్పి 13 ఇయర్స్ గర్ల్ 15 ఇయర్స్ బాయ్ని వాళ్ళ కుటుంబంతో వస్తే వాపస్ తీసుకొస్తే పెద్ద గొడవ జరిగింది డిఎస్ఎల్లో. ఏ రోజున నిన్న 23 తారీఖు డిసెంబర్ 2023 6:30 షోకి డిఎస్ఎల్ వర్షమాల్ ఉప్పల్లో ఏం జరిగింది, వాళ్ళు మేము వస్తామని వీళ్ళు రావద్దని థియేటర్ వాళ్ళు. మరి మొత్తం ఫ్యామిలీతో వచ్చాము, 20 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చాము, రావాలి మేమని గొడవ చేస్తే పోలీసులను కూడా తీసుకొచ్చి షో ఆపిచ్చి మధ్యలో పెద్ద సీన్ క్రియేట్ అయింది అక్కడ. ఇక్కడ మేము ప్రభాస్ ఫ్యాన్స్ మీ అన్ని ఏళ్ళు మేము వెయిట్ చేయాలా అంటే అడల్ట్ సర్టిఫికేట్ ఉన్న సినిమాకు లోపల రానివ్వరు అని చెప్పి వీళ్ళు అనడం. సో ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంది అంటే అడల్ట్ సర్టిఫికేట్ ఉండడం వల్ల. సో దేవా పాత్రలో ప్రభాస్ నటించిన ఈ సినిమాలో వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమార్ అని నటించగా, ఆద్య పాత్రలో శృతి హాసన్ నటించింది. టిన్ను ఆనంద్ వచ్చేసి గల్క్వాడ్ బాబాగా నటించిన ఈ సినిమాలో రాజమన్నార్గా సెకండ్ హీరో తండ్రి పాత్రలో జగపత్ బాబు నటించాడు. ఈశ్వరరావు ఈ మధ్య వచ్చినటువంటి పిండం సినిమాలో మెయిన్ రోల్ చేసినటువంటి ఈశ్వరరావు, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ రాంబంటుతో హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈశ్వరరావు ఈ సినిమాలో కీలకమైన రోలు హీరో తల్లి పాత్ర చేసింది. అద్భుతంగా రాణించింది ఆ పాత్రలో, ఒదిగిపోయింది ఆమె పూర్తిగా. ఇంకా మిగతా పాత్రలో శ్రీయారెడ్డి కూడా చాలా ప్రముఖమైన పాత్ర. అయితే దీనికి సలార్ కీస్ ఫైర్ పార్ట్ 1 అని చెప్పి ఇచ్చారు. కీస్ ఫైర్ అంటే తెలుసు కదా, మంటలు ఆపడం అని అర్థం. సో అట్లా ఈ సినిమా ఏదైతే డిఫరెంట్ జనర్లో మనకు తీసుకొచ్చారో, సో డిఫరెంట్గా ఈ సినిమాని చేసేటువంటి ప్రయత్నం చేశారో, సో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మోడ్లోకి వచ్చినటువంటి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాలో కథ పరంగా ఇప్పుడు మరి ఇంత బడ్జెట్ పెట్టారు అంటే ఏదో మనకు దీంట్లో హంగామా ఏదో జరగాలి కదా, ఏదో పెద్ద ఇది ఉండాలి కదా, దీంట్లో ఏదో ఖర్చు పెట్టి ఉండాలి కదా అనుకుంటే అట్లాంటి సీన్ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎవరు అనేది కొంచెం సస్పెన్స్ పెట్టి తీసుకొచ్చి, సెకండ్ హాఫ్ వచ్చేసి హీరో మన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అంతకుముందు జరిగింది ఏంది అనేది రివీల్ చేయడం సెకండ్ పార్ట్. అంటే శృతి హాసన్ తండ్రిని కిడ్నాప్ చేయాలనుకుంటారు కొందరు పడని వాళ్ళు. ఆ శృతి హాసన్ ఇండియాకు ఈ తల్లి అస్థికలు కలపడానికి వచ్చింది. సో తండ్రి తెలియకుండా వచ్చింది. ఆమె వచ్చింది అనే వరకు ఆమె అపోనెంట్స్ వాళ్ళు ఫోన్ ట్రాక్ చేసి ఇమీడియట్గా బాలనటుడిగా చేసిన అతను చేశాడు ఆ క్యారెక్టర్ని. అది హైజాక్ చేసి హ్యాకింగ్ చేసేస్తాను. సో వాళ్ళు హ్యాక్ చేసి ఇట్లా శృతి హాసన్ ఇండియాకి వస్తుందని చెప్పగానే ఆమెను కిడ్నాప్ చేయమని చెప్తాడు. సో మైము గోపి వీళ్ళందరూ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో విలన్స్గా వాళ్ళు ఉన్నారు. సో మనకి రామచంద్రరాజు రుద్రాగా ఒక పాత్రను చేశాడు, ఆయన కేజీఎఫ్లో ఉన్న విలను. సో ఇంకా తమిళ్కు సంబంధించినటువంటి కొంత నటులను కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో. ప్రశాంత్ నీల్ డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి విజేందర్ కిరాగుందర్ ప్రొడ్యూసర్. ఇతను చేసిన సినిమాలన్నీ సక్సెస్. కాంతారా లాంటి సినిమాల్ని ఇతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రవి బ్రాసూర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. అతను భువన్ గౌడ వచ్చేసి సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ని, లేడీ ఎడిటర్ ఈ సినిమాకి ఉజ్వల్ కుల్కర్ని. అయితే తమాషా ఏంటంటే మొత్తం సినిమా అంతా ఎడిటింగ్ మీదనే ఆధారపడి ఉంది, అంత అద్భుతంగా ఎడిటింగ్ ఉంది సినిమాకి సలార్కి. సో ఇక కథగా వస్తే కథ ఏంటంటే ఇతను చిన్నప్పుడు ఫ్రెండ్ కోసము ఒక వస్తాద్తో తలపడతాడు. ఆ వస్తాద్తో తలపడే దగ్గర ఇతను అంటే ఇద్దరు తల్లులకు పుట్టినటువంటి పిల్లల్లో రెండవ భార్యకు పుట్టిన పిల్లగాడు పృథ్వీరాజ్ సుకుమార్, అంటే పాత్ర పేరు వచ్చేసి వరదరాజమన్నారు. ఇక ముక్కు పుడుకుంటుంది వాళ్ళకి. ఆ ముక్కు పుడక నీకు ఇవ్వాలంటే నువ్వు గెలిచి రావాలని అంటే గెలిచి వస్తానని చెప్పేసి ప్రభాస్ ఏం చేస్తారంటే ఆ దేవ అతని ఫ్రెండ్, నేను వెళ్ళి గెలుచుకొచ్చి ఒక కరెంటు వైర్ని కట్ చేసి ఆ కరెంటు షాక్ తోటి అవతల ఎంత అసహజమైన సన్నివేశం అంటే కరెంటు వైర్ని పట్టుకొని ఇతను షాక్ కొడితే అతను పడిపోయాడు అనేది. అది క్రియేషన్కి ఏదో. కాకపోతే ఇది సినిమాలో ఏంటంటే
ఎడిటింగు చాలా పర్ఫెక్ట్‌గా ఉండి, ఇందాకే చెప్పినట్టుగా 'ఉజ్వల్ కుల్కర్ణి' ఎడిటింగు చాలా పర్ఫెక్ట్‌గా ఉండి, మనకెక్కడ సౌండ్ గాని, ఎడిటింగ్ గాని అద్భుతంగా ఫస్ట్ 100 మార్క్స్ మనకి ఎడిటింగ్ పడతాయి ఈ సినిమాకి. ఆ తర్వాత నెక్స్ట్ సౌండింగు. సౌండింగు మీకు దాంట్లో ఎడిటింగ్‌లో కొంచెం ఆపి, ఆపి మనకు 'కేజీఎఫ్‌లో' చూపిస్తాడు. అట్లాంటిది ఇందులో ఫాలో కాలేదు. ఇది కొత్త టైప్‌లో ఉంది. ఇది ఫస్ట్ పార్ట్. 'కీస్ ఫైర్' ఫస్ట్ పార్ట్. సో, ఇందులో ప్రభాస్ నటన మనకి ఆ చిన్నటి గడ్డంతోటి, లైట్‌గా గడ్డంతోటి చాలా బాగుంటుంది నటన. యాక్చువల్లీ ఏంటంటే, ఈ ప్రభాస్ గురించి చెప్పాల్సొస్తే ముందు మనకి 'కృష్ణంరాజు' సోదరుడి కుమారుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి కొత్తలో 'ఈశ్వర్' సినిమా చేస్తున్నప్పుడు ఎవ్వరు గూడా ఇతను ప్రపంచ స్థాయి నటుడవుతాడని అనుకోలా. ఇవాళ 'చిరంజీవి', 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు' వీళ్ళందరిని మిర్చిపోయే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎదిగిపోయినటువంటి ప్రభాసు మరీ చెప్పుకోవాలంటే అతి గొప్ప నటుడేం కాదు. అయినా గూడా అతని అదృష్టం బావుండి 'బాహుబలి' లాంటి సినిమాలు పడి, 'రాజమౌళి' లాంటి డైరెక్టర్‌లో పడేసరికి ఇవాళ ఎక్కడికో ఎళ్ళిపోయాడు. కాకపోతే ఆయన ఏంటి జస్ట్ కటౌట్ అంత మొత్తం 6 అడుగుల కటౌట్ నిలబడ్డట్టుగా అద్భుతంగా ఉంటాడు. సో, ఉన్నంతలో ఆయన చెప్పే చిన్న చిన్న డైలాగ్స్ గూడా డార్లింగ్ అని చెప్పి చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఇవాళ తెలుగు ఫీల్డ్ నుంచి కాకుండా భారతదేశం నుంచే అతిపెద్ద స్థాయికి ఎదిగినటువంటి నటుడుగా ప్రభాస్ ఈ హిందీ హీరోలతో పోటీ పడుతున్నాడు ఇవాళ. సో, 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్', 'అమీర్ ఖాన్' ఇలాంటి ఖాన్‌లతో తెలుగు నుంచి పోటీ పడుతున్న నటుడు ప్రభాస్. ఇవాళ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. అతనికి కేవలం స్టార్డమ్ తప్ప ఈ సినిమాలో ఖర్చు పెట్టింది పలానా ఖర్చు సినిమా పెట్టమనంటే ఒక మామూలు నేల టికెట్ అంటే లేనే లేదు. అన్నీ రూ. 410 ఇక మామూలు చిన్న థియేటర్‌లో రూ. 213, రూ. 210 ఈ రకంగా ఉన్నాయి ఈ సినిమాలు. రూ. 285 బుక్ మై షోలో. ఈ లెవెల్‌లో ఈ సినిమాకు దండుకున్నారంటే మొదటి 187,00,00,000 వచ్చింది గ్రాస్ అంటే, గ్రాస్ ఎందుకు రాదు ఇంత టికెట్లు పెట్టినప్పుడు వస్తది కదా! సో, పోనీ ఈ హైక్ ఏమన్నా 2 రోజులకు, 3 రోజులకు ఉందా అంటే మొత్తం సినిమా త్రూ ఔట్ హైక్ పెట్టారు. హైక్ పెట్టినప్పుడు కూడా కనీసం హైక్ కొన్ని రోజుల కోసం పెట్టి, ఆ తర్వాత లిమిటెడ్‌గా పెడితే మధ్య తరగతి వాడు చూడ్డానికి ఉంటుంది. అది కూడా లేకుండా చేశారు. పోనీ కథలో ఏమైనా అంత గొప్పతనం ఉందా? అద్భుతంగా ఇంకేమైనా ఈ సినిమాలో మనకేమైనా అద్భుతాలు జరిగిపోయినాయా అంటే అట్లా ఏం జరగల. ఎంత ఖర్చు పెట్టిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కనబడదు మనకి. పాటలు కూడా 2 జానపద టైప్ పాటలుంటాయి. ఝాన్సీ ఏమో ఇచ్చిన తెలంగాణ పాత్ర, పలికిన మాండలికమేమో కర్నూలు యాస. మరి హైదరాబాద్ అని ఎందుకు రాశారు? హైదరాబాద్‌లో ఉంటే ఆళ్ళ ఝాన్సీ మాట్లాడిన మాండలికం మాట్లాడతారా? ఝాన్సీకి చక్కగా తెలంగాణ మాట్లాడడం వచ్చు. మరి ఎందుకు వాడుకోలేదో ప్రశాంత్ నీల్‌కి హైదరాబాద్‌లోనే రాయలసీమ అనుకున్నాడేమో పాపం తెలీదు. సో, అలాంటిది జరిగింది. ఇక సడెన్‌గా ఏమో ఫస్ట్ పట్కారి పట్టి తీసుకొచ్చి అది ఇనుపది కట్ చేసినప్పుడు కరెంట్ తీగ కట్ చేసినప్పుడు షార్ట్ కొట్టదా? సరే పోనీ ఎనకాల స్విచ్చింగ్ ఏదో మన పాన వేరే టైప్ అనుకుందాం. పోనీ అది అక్కడ ఏదో ప్లాస్టిక్‌ది పైనుందనుకుందాం కవరు. ఆ తర్వాత ఆ వైర్ అలాగే ఆ గాల్లో ఆగుతదంట. ఇతను వస్తాదుని తీసుకొచ్చి అక్కడ నిలబడ్డప్పుడు మాత్రమే కరెంట్ తగులుతదంట. ఇంత అసహజమైన సన్నివేశం. సరే ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత ఈశ్వరరావుని కొట్టడానికి గుండాలొస్తే నా ఇలాకా ఇచ్చేస్తానని చెప్పి చిన్నప్పటి పృథ్వీరాజ్ ఇస్తే అది గుర్తుపెట్టుకొని 25 ఇయర్స్ తర్వాత ఇతను కలిసినప్పుడు దాదాపు అంటే ఈయన పెద్దోడయిపోయిన తర్వాత 25 ఇయర్స్ అని కాదు. కొన్ని ఏళ్ల తర్వాత పెద్దోళ్ళయిపోయినంక అప్పుడు మళ్ళీ సలార్‌ని కలిసినప్పుడు సలార్ అనేది ఒక పర్షియన్ కథలో పేరంట సలారు. అంతవరకు బావుంది. అప్పుడు ఇది ఇచ్చి ఇలాకనిచ్చి కాపాడినందుకు కృతజ్ఞతతో సెకండ్ హాఫ్‌లో ఇతన్ని హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఇక స్మగ్లింగ్‌కి ఒక మోర్ పెట్టుకుంటారు. ఒక ముద్ర. ఆ ముద్ర పెట్టుకుంటే పోలీసులందరూ పరిగెత్తుకుంటారు. నరసింహనాయుడుని చూసి పరిగెత్తినట్టుగా. ఏందంటే అది ఏసినోళ్ళు చాలా డేంజరస్ వాళ్ళు. వాళ్ళు ఒక తెగ అది. ఏంటిది ఒక కాలనీ తీసుకున్నారు. ఆ కాలనీకి ఒక మంచి పేరు పెట్టారు. ఆ పర్టిక్యులర్ ఆ ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా మెయిన్ డేంజరస్ పార్ట్స్ అనమాట. అంటే అక్కడికెళ్ళిన వాళ్ళు ఏందంటే ఇంకా వాళ్ళు ఎవరైనా చచ్చిపోవాల్సిందే. అట్లాంటి ప్లేస్ అనమాట. అంటే వాళ్ళక్కడ సొంతంగా నిర్మించుకొని ఒక మిలిటరీలాగా ఏర్పరచుకొని ఆ ప్లేస్‌ని రక్షిస్తూ ఉంటారు. దానికి ఒక అందమైన పేరు పెట్టారు ఆ ప్లేస్‌కి. సో, ఆ ప్లేస్ చుట్టూ జరిగిన కథ. అక్కడకు పోయి వీళ్ళు ఈ ఈశ్వరీరావు చదువు చెప్తుంటుంది. శృతి హాసన్ అక్కడ టీచర్‌గా చేరుతుంది. ఎందుకంటే ఆమె రక్షణ కిడ్నాప్ అయితే ఆ కిడ్నాప్‌కి ముందే మైము గోపి ఇతన్ని తీసుకొనొచ్చి ఇతని దగ్గర అప్పజెప్తారు. ఇతనికి అప్పజెప్పినప్పుడు ఎవరికి ఇలా ఈశ్వరీరావుకి అప్పజెప్తే అక్కడ టీచర్‌గా చేరుతుంది. అక్కడ ఉన్న ప్రభాసు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. సో, ఆమె దాడి జరిగినప్పుడు ఇంటర్వ్యూల ముందు అతనేం తన వీరత్వం చూపించాడు. ఇంటర్వ్యూలకు ముందు ఆయన ఇంత హీరో అని తెలుస్తుంది. ఇంటర్వ్యూల తర్వాత ఈ రాజుల కథ వెళ్తుంది. అక్కడ ఓటింగ్ సిస్టమ్. ఆ ఓటింగ్ సిస్టమ్‌ని బట్టి ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క 4 రకాల దళాలు ఒకటి మామూలుగా కాపర్లు, ఆ తర్వాత ఇట్లా దళాలు జగపతి బాబు దానికి మెయిన్ మన్నారనమాట. మెయిన్ రాజమన్నారు. ఆయన కుమారుడు చిన్న కొడుకు రెండో భార్య కొడుకు ఈ పృథ్వీరాజ్ సుకుమారన్. సో, ఆయన పేరొచ్చేసి వసంతరాయం అన్నారు. సో, ఇక్కడ వరదరాజం అన్నారు. ఈ వరదరాజం అన్నారుకి ప్రాణ స్నేహితుడు దేవ. సగం దేవ అతని కొరకొచ్చి ఒక విలన్ కొడుకుని చంపడము, ఆ తర్వాత అతన్ని చంపడము నరికేసి, ఆ తర్వాత ఈ నరకడాలు వేరే రక్తభాక్షకుల్లాగా వేరే వాళ్ళని ఇతని మీదకి పంపడము, ఇవందరి రక్తపాతాల మధ్య చివరాకరణ గెలిచిన తర్వాత శృతి హాసన్‌కి ఇదంతా కథ డ్రాప్‌గా చెప్తున్నప్పుడు ఇంకా సెకండ్ హాఫ్‌కి మనకు కీస్ ఫైర్ తర్వాత ఏందనేది ఇప్పుడు 5 డేస్ టు గో, 7 డేస్ టు గో నుంచి మొదలవుతుంది. 7 డేస్ టు గో, 10 డేస్ టు గో
10 డేస్ టు గో, 7 డేస్ టు గో, 6 డేస్ టు గో, 4 డేస్ టు గో, ఇలా డే టు గో అని లాస్ట్కి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత వీళ్ళు అవతల వాళ్ళకి వేసాడు. ఈ తీరబోతే ఈ 3 తెగలు ఉంటే 3 తెగల్లో ఏదైతే నశించాలనుకుని ట్రై చేశారో ఆ తెగకు సంబంధించిన వ్యక్తి ఇతను అని చెప్పి యుగానికి ఒక్కడు కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇక్కడ. సో ఎవరైతే చోళులు పల్లవుల గురించి అందులో ఇచ్చారు కదా, ఇందులో అట్లా 3 తెగల గురించి ఇచ్చారు. అందులో మన్నార్ది ఒక తెగ, ఇంకో 2 తెగలు వేరే ఉంటాయి. ఆ వేరేది నశించిన కుటుంబంతో సహా అందరి పిల్లలతో సహా రాత్రిపూట అందరిని చంపేస్తారు. ఆ చంపేసిన తర్వాత మిగిలిన వాళ్ళలో మిగిలినటువంటి తెగకు నాయకుడు ప్రభాస్ అని చెప్పి క్లైమాక్స్ చూపించారు. ఇది కథ ఈ సినిమాకు. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి, ఎడిటింగ్ చక్కగా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఎడిటింగ్. ఉజ్వల్ కుల్కర్ని ఎడిటింగ్ బాగుంది, సౌండింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది సినిమాది. భువన్ కూడా ఫోటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ ఎన్నుకున్న తీరు బాగుంది, ప్రభాస్ నటన సరిపోయింది, ఆ క్యారెక్టర్ హీరోయిజం ఎలివేట్ చేశారు బాగా. అట్లాగే పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా తన హుంద నటనతో ఆకట్టుకున్నాడు. శృతి హాసన్ కొంచెం ఆమె హెల్త్ బాగా లేదు కాబట్టి కొంచెం ఆమె అలాగనే ఉంది, డల్గానే ఉంది. జగపత్ బాబు నొంతలో రాణించాడు. టిన్ను అన్న చిన్న పాత్ర బాగుంది. ఈశ్వర్రావు అందరికన్నా బాగా చేసింది, ఎక్కువ మార్కులు కొట్టేసింది ఈశ్వర్రావు ఈ సినిమాకి. శ్రీయారెడ్డి ఉన్నంతలో విలని నాటించేటువంటి ప్రయత్నం చేసింది. ఆమెకు పక్కన ఝాన్సీ కూర్చోబెట్టి ఈమె పగ అంటుంటుంది. రామచంద్రరాజు వీళ్ళందరూ విలని అంత మేము, తర్వాత తమిళ్కి సంబంధించినటువంటి ఇంకా కొందరు విలన్స్ వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. సో వాళ్ళందరి నటన క్షరామామూలే, ఉన్నంతలో యాక్షన్ సీన్స్ అలరిస్తాయి మనల్ని. ఇక్కడ మైన్స్ కేజీఎఫ్ ఎఫెక్ట్ కొంచెం ఈ సినిమా మీద పడింది, కొంచెం అదే టైప్లో తీసుకున్నాడు. కాకపోతే ఆ సినిమాలో కొంచెం సెంటిమెంట్, మదర్ బంగారం కావాలంటే బంగారు గనులు తీసుకొచ్చి ముందు పెడతాడు. ఈ సినిమాలోనేమో మదర్ వద్దంటే ఫైటింగ్ చేయకుండా ఆగిపోయే హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు ఇందులో దేవాగా. సో ఇతని క్యారెక్టర్నే సలార్ అంటారు. అంటే పర్షియన్లో గెలిచినటువంటి ఒక రాజు పేరు సలార్ అని చెప్పేసి ఆ సలార్ క్యారెక్టర్ పేరుంది సలార్ అని చెప్పి తెలుగులో వేశారు. సో మల్టీ లాంగ్వేజెస్గా రిలీజ్ చేసినటువంటి ఈ సినిమాకి నిజానికి మెయిన్ కన్నడ బేస్ సినిమా ఇది, ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాబట్టి. సో ఏమైనా కూడా ఒక తెలుగు సినిమా లాగానే చూసి ప్రయత్నం చేశారు. కానీ ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ ఝాన్సీ పాత్రకు మాండలికం తెలంగాణ పెట్టడం మర్చిపోయి కర్నూలు యాస పెట్టారు. సో అట్లాంటిది ఇంకా మిగతా ఈశ్వర్రావు డైలాగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా సిచ్యువేషన్స్ అన్ని కూడా బాగా తీసుకొచ్చి హీరో ఎలివేషన్ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అల్లరించే విధంగా ఉంది. అయితే ఈ ప్రదర్శించే థియేటర్లలో ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు, ఈశ్వర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన బాహుబలి దాకా అన్ని సినిమాలకి సంబంధించిన కటౌట్లు, చిన్న కటౌట్లు డిఎస్ఎల్ మాల్లో పెట్టడం అట్లా బాగుంది. అది ఆ ప్రభాస్ అభిమానులు అలరించే విధంగా ఈ సినిమా ఉంది. దీని ఓపెనింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఓపెనింగ్స్ మీదే తెలిసిపోతుంది. కాకపోతే సినిమాలో ఒక్కటి కూడా మనకు భారీ ఒక సన్నివేశము దీనికి బాగా ఖర్చు పెట్టారు అనేది ఏమీ లేదు. రెమ్యునేషన్ పరంగా వాళ్ళు నీకు 100 కోట్లు నాకు 200 కోట్లు అని డైరెక్టర్ ఒక 100 కోట్లు లేకపోతే హీరో 200 కోట్లు ఇట్లా అనుకునే వీలు పెట్టిన బడ్జెట్లు ప్రేక్షకులు మధ్యతరగతి తోడు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి సినిమా సలార్ కీస్పైర్ పార్ట్ 1. దానికి మనం గర్వించాలో బాధపడాలో తెలియని పరిస్థితి. ఏమైనా కూడా తెలుగు వాళ్ళుగా గర్వించాల్సింది ఏంటంటే ఈ యొక్క తెలుగు సినిమా సలార్, మరి అది కన్నడ సినిమా అయినా కూడా తెలుగు సినిమా కూడా తీశారు కాబట్టి డైరెక్ట్గా తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళింది. ఒక ప్రపంచ స్థాయికి మన ప్రభాస్ ఎదిగాడని చెప్పి మనం ఆనందపడ్డాము. సో హిందీ సినిమాలు ఎన్ని పోటీకి వచ్చినా కూడా అక్కడ యానిమల్ సినిమా కూడా మనకు సందీప్ వంగ తెలుగువాడు, మళ్ళీ అక్కడ కూడా ఆయన 1000 కోట్ల క్లబ్కి వెళ్ళిపోతే ఇది ఈజీగా 1000 కోట్ల క్లబ్ ఇంకా 1500 కోట్లకు వచ్చినా కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు సలార్ సినిమా. సో దాంట్లో పోనీ అందులో అంత సరుకుందా అంటే ఇక దేవుడికే తెలియాలి. 2 పాటలు, అది కూడా చిన్న జానపద గేయాల టైప్లో ఆడవాళ్ళతోటి ఇచ్చి ఆడవాళ్ళతోటి డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఈ దేవునిగా మొక్కేది ఇటువంటి సన్నివేశాలు కొత్త తరహాగా మలిచేటువంటి ప్రయత్నం చేశాడు. కోలర్ మైన్స్లో పనులు ఎలా జరుగుతాయి, చిన్న పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఈశ్వర్రావు చదివించి చెప్పించడం, ఇవన్నీ సన్నివేశాలు బాగున్నాయి. సలారు సెకండ్ హాఫ్లో ఒక రాజమన్నార్ కథను, ఆ మన్నార్ల యొక్క ఫ్యామిలీ 3 తెగల కథగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఒక వెరైటీగా, అదొక్కటే వెరైటీగా అనిపిస్తుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో సినిమా లేకపోతే ఇప్పుడు ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం అది సర్వసాధారణము. అదే దీనికి కూడా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ యొక్క ఎలివేషన్ ముందు గత సినిమాలు కంపేర్ చేసుకుంటే, ఆదిపురుషు ఇలాంటి సినిమాలు కంపేర్ చేసుకుంటే వాటికన్నా కూడా బెటర్ స్థాయిలోనే ఉన్న సినిమాగా సలార్ని చెప్పుకోవచ్చు. సో కీస్పైర్ పార్ట్ 1 అనేటువంటి ఈ సినిమా సక్సెస్ దిశగానే వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఓపెనింగ్స్ దీని పబ్లిసిటీతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎడిటింగ్ చాలా క్లారిటీగా ఉంది. సో ఇదండి ఈ యొక్క సినిమా యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.